విశాఖపట్నంలోని ఒక మధ్యతరగతి కుటుంబం. కృష్ణ, సౌమ్య, వారి 8 ఏళ్ల కొడుకు అర్జున్ది. కృష్ణ ఒక ఐటీ కంపెనీలో సీనియర్ ఇంజనీరింగ్గా, సౌమ్య ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఒక ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ నడుపుతుంది. పెళ్ళైన తొలినాళ్లలో వారి జీవితం ప్రేమ, నవ్వులతో నిండి ఉండేది. కానీ గత 3 ఏళ్లలో వారి మధ్య సమస్యలు మొదలయ్యాయి. కృష్ణ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాత్రింపగళ్ళు పనిచేస్తూ కుటుంబంతో గడిపే సమయం తగ్గింది. సౌమ్య ఇంటి పనులు, అర్జున్ని చూసుకోవడంతో పాటు తన ట్యూషన్ క్లాసులతో ఒత్తిడితో ఉండేది. కృష్ణ ఇంటికి వచ్చేసరికి అలసిపోయి మాట్లాడే ఓపిక లేకపోవడం, సౌమ్య తన ఒంటరితనాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించినప్పుడు అది వాదనగా మారడం రోజు జరిగేవి. చిన్న విషయాలు, డబ్బు ఖర్చులు, అర్జున్ చదువు, ఇంటి నిర్వహణ పెద్ద గొడవలయ్యాయి. నీకు నా గురించి పట్టించుకోవడమే లేదు అని సౌమ్య అంటే, నీకు నా ఒత్తిడి అర్థం కాదు అని కృష్ణ జవాబిచ్చేవాడు. ఈ వాదనలు చివరికి విడాకుల మాట వరకు వచ్చాయి. ఒకరోజు కృష్ణ, సౌమ్య ఇద్దరూ విడాకుల గురించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. వారు తమ తల్లిదండ్రులతో విషయం చర్చించారు. కృష్ణ తల్లి లక్ష్మి, మీరిద్దరూ మరోసారి ఆలోచించండి, అర్జున్ గురించి ఆలోచించండి అని చెప్పింది. సౌమ్య తండ్రి రామారావు, కౌన్సిలింగ్ తీసుకోండి, ఇంత సులభంగా విడిపోవడం సరికాదు అని సలహా ఇచ్చాడు. కానీ కృష్ణ, సౌమ్య ఇద్దరు తమ మధ్య అవగాహన లేదని, ఇక కలిసి ఉండలేమని పట్టుబట్టారు. పెద్దలు సామరస్యం చేయడానికి ఒకరోజు కలిసి కూర్చొని మాట్లాడారు. కానీ వారి వాదనలు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చూసి నిరాశ చెందారు. మీరు మాట్లాడుకోవడం మానేశారు, ఇదే మీ సమస్య అని అన్నాడు రామారావు. కానీ వారు వినే స్థితిలో లేరు. ఈ సమయంలో అర్జున్ తన తల్లిదండ్రులు విడిపోతున్నారని తెలిసి బాధపడ్డాడు. అతను రాత్రులు తల్లిదండ్రుల వాదనలు వింటూ నా వల్లేనా అని తనను తాను నిందించుకునేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్, మీ కుటుంబం గురించి ఒక కథ రాయండి అని ప్రాజెక్ట్ ఇచ్చారు. అర్జున్ ఆలోచించాడు. తన కథలో తల్లిదండ్రులను కలపాలని అతని ఇంట్లో ఒక పాత ఫోటో ఆల్బమ్ చూశాడు. అందులో కృష్ణ, సౌమ్య కలిసి గుడికి వెళ్ళిన ఫోటో ఉంది. ఈ గుడిలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారో అనుకున్నాడు. అక్కడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులను ఆ గుడికి తీసుకెళ్తే వారు పాత రోజులు గుర్తు తెచ్చుకొని కలుస్తారని. అర్జున్ తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు. మొదట సౌమ్యను ఒప్పించాడు. అమ్మ, గుడిలో నీవు చెప్పిన పూజ చేయాలనుంది, నా ప్రాజెక్ట్ కోసం నీవు తోడుగా రా అని సౌమ్యకుతో చెప్పాడు. సౌమ్య అర్జున్ కోసం సరే అన్నది. తర్వాత కృష్ణను, డాడీ నీవు ఆ గుడిలో పూజ చేస్తే నా ప్రాజెక్ట్ బాగా వస్తుంది అని బతిమలాడాడు. కృష్ణ ఒప్పుకున్నాడు. అర్జున్ రహస్యంగా ఇద్దరిని ఒకే రోజు ఉదయం 10 గంటలకు గుడికి రమ్మని చెప్పాడు. కానీ ఒకరికి మరొకరు వస్తున్నారని తెలియనివ్వలేదు. ఆ రోజు సౌమ్య అర్జున్ని తీసుకొని గుడికి వచ్చింది. కృష్ణ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఒకరినొకరు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నీవిక్కడ ఎందుకు అని కృష్ణ అడిగాడు. అర్జున్, మీరిద్దరు రాకపోతే నా ప్రాజెక్ట్ పూర్తి కాదు అని అమాయకంగా అన్నాడు. గుడి ప్రశాంతతలో వారు కలిసి పూజలో పాల్గొన్నారు. పూజ తరువాత అర్జున్ ఒక డైరీ ఇచ్చాడు. ఇది నా కథ, చదవండి అన్నాడు. డైరీలో అర్జున్ రాశాడు, నా అమ్మ నాన్న ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వాదనలు పడుతున్నారు. కానీ నాకు తెలుసు వాళ్ళొకరినొకరు మరువలేరు. నేను ఈ గుడికి తీసుకొచ్చాను, మీరు గుర్తొచ్చిన పాత రోజులను మళ్ళీ ప్రారంభించండి. ఈ మాటలు సౌమ్య, కృష్ణ హృదయాలను కరిగించాయి. గుడి బయట కూర్చొని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కృష్ణ తన ఒత్తిడి, సౌమ్య తన ఒంటరితనం గురించి చెప్పారు. నిన్ను నేను బాధ పెట్టాలని అనుకోలేదు అని కృష్ణ అన్నాడు. నీకు నా బాధ తెలీదని అనుకున్నాను అని సౌమ్య చెప్పింది. తరువాత వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అర్జున్ ప్రాజెక్ట్ స్కూల్లో అందరి ప్రశంసలు అందుకున్నాడు. కృష్ణ, సౌమ్య కొన్ని నెలల తర్వాత మళ్ళీ కలిసి అర్జున్తో సంతోషంగా జీవించారు. అలా అర్జున్ ప్రేమ, ఆలోచన వారి కుటుంబాన్ని కాపాడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.